పూజ అనగానే మనకి పూజలో చాలా సామాగ్రి అవసరం ఉంటుంది. అందులో మెయిన్‌గా మనం యూజ్ చేసేటివి దీపాంతలు కానీ, లేకపోతే కలశం కానీ, లేకపోతే పంచామృతం ఏసి పెట్టుకునే గిన్నెలు కానీ, లేదు అననంటే ఇటు గంటలు, మనకి ఊద్బత్తి పెట్టేటువంటి స్టాండ్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. సో, అవి ఇక్కడ చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అందులో నేను మీకు చూపిస్తాను. సో, మనకి ముందుగా ఏంటి అననంటే మనం దేవుడికి దీపం అనేది ఖచ్చితంగా పెడుతూ ఉంటాం కాబట్టి, దీపాంతలు అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పూజలో మనకి. సో, దీపాంతలు ఇవి మాత్రం మనం జనరల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసేది. ఇందులో వింతేముంది అననంటే ఇది మనం జనరల్‌గా డైలీ చూస్తుంటాం. సో, ఇందులోనే ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయి. అవి నేను మీకు చూపిస్తాను. సో, ఈ వెరైటీ వచ్చేసరికి మనకి ఇది గణేష్ ఫేస్ తోటైతే రావడం జరిగింది. సో, మనం అంటే జనరల్‌గా సాధారణంగా రౌండ్‌గా ఉన్నటువంటి దీపాంతలనే యూజ్ చేస్తుంటాం. కొన్ని అంటే లక్ష్మీదేవి ఉన్నవి కానీ, లేకపోతే మనకి అమ్మవారు కనిపించేటువంటి ఆకు రూపంలో అమ్మవారు ఉండేటువంటి దీపాంతలను చూస్తుంటాము. సో, ఇది మనకి ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద వెరైటీ గణేష్, మనకి వినాయకుడితో పాటు ఇక్కడ మనకైతే దీపం అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇదిలా ఉంటే ఇంకొక వెరైటీ ఉంది. అదేంటి అననంటే అమ్మవారు. మనకిప్పుడు శ్రావణ మాసము అనంటే మనం జనరల్‌గా కొలిసేది అమ్మవారిని ఎక్కువ కొలుస్తూ ఉంటాం. మనకి అమ్మవారి కలశాలు పెట్టుకోవడం, అమ్మవారి ఫొటోస్ పెట్టుకోవడం, లేదంటే సిల్వర్ కాయిన్ అయినటువంటి అమ్మవారిదైనా పెట్టుకొని కూడా పూజిస్తుంటాం. అలాంటిది ఈ దీపాంతలోనే మనకి అమ్మవారి ముఖం మనం చూసుకున్నట్టయితే కూడా అమ్మవారికి కంప్లీట్‌గా మనకి ఏవైతే ఆభరణాలు ఉంటాయో అవన్నీ ఆభరణాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కిరీటం, ఇటు ముక్కు పుడక, అమ్మవారికి ముక్కు పుడక ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అంటే రెడ్ కలర్ స్టోన్‌లో మనకి ఏదైతే బొట్టు అనేది ఇచ్చారో అదే కలర్‌లో కూడా ఇక్కడ ముక్కు పుడక అనేది ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కూడా మనకి ఇక్కడ హారం అనేది కూడా ఇచ్చారు. అంటే కంప్లీట్‌లీ మనకి ఏది కూడా ఇక్కడ తక్కువైంది, ఇందులో మనకి ఏదన్నా మిస్ అవుతుంది అన్నట్టు కూడా అనిపించలేదు. ఇది దీపాంతగా చూసేదానికంటే ఇక్కడ అమ్మవారి రూపం పైనే కూడా మన దృష్టి అంతా వెళ్ళేలాగానైతే దీన్నైతే డిజైన్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మనకి ఇంకో కొత్త వెరైటీ ఏంటి అననంటే ఏనుగు. మనకి ఏనుగు తన తొండం పైన దీపంని పట్టుకున్న విధంగా కనిపించేలాగా ఇక్కడ ఏదైతే ఈ ఏనుగు మనకి ఇలా ఇచ్చేసి దీని తొండం ఏదైతే ఉందో ఈ తొండం పైన మనకి ఈ దీపం అనేది అయితే ఉంచడం జరిగింది. సో, ఇలాంటివి మనం జనరల్‌గా ఎక్కడ కూడా చూసుండము. అంటే జనరల్‌గా ఏదైనా పూజలు కానీ, ఏదైనా అత్యవసర పూజలు అయినప్పుడు ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మనం ఇలాంటి వాటి కోసం వెతుకుతూ ఉంటాం. సో, ఇలాంటివన్నీ కూడా ఇక్కడైతే నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ స్టాక్ అనేది అయితే ఇక్కడ ఉంది. బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.